తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో నిలదీసిన భర్తను ప్రియుడు దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం దొడ్డిగుంటకు చెందిన నాగేంద్ర భార్యతో అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై నాగేంద్ర దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి తన భార్యతో కలిసి శివ ఉండటాన్ని నాగేంద్ర కళ్లారా చూశాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాగేంద్ర శివను నిలదీయడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా పెరిగి అది పెనుగులాటకు దారి తీయడంతో శివ తన వద్ద ఉన్న బలమైన ఆయుధంతో నాగేంద్రపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం కొద్దిపాటి గాయాలైన శివ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను అనపతి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నాగేంద్ర మరణం వెనుక నాగేంద్ర భార్య హస్తం కూడా ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అనపర్తి సిఐ సుమంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి భార్య పాత్రపై వస్తున్న ఆరోపణలు కూడా విచారిస్తున్నామని సిఐ సుమంత్ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. దొడ్డుగుంట రంగంపేట మండలం అండి. బక్క నాగేంద్ర అదే 3 నెలల నుంచి జరుగుతుందండి. వీళ్ళకి అక్రమ సంబంధం అండి. జరుగుతుంటే మా ఓడు చూసి పట్టుకున్నాడండి. ఒకసారి పట్టుకుని స్టేషన్ కప్ చెప్పారండి. బండి వదిలేసిపోతే మనిషి పారిపోయాడండి. మనిషి పారిపోయాక బండి వదిలేసిపోతే బండి ఏమో స్టేషన్ పట్టుకెళ్ళి చెప్పారండి. చెప్తే పోలీసు వాళ్ళు ఎస్సీ గారికి చెప్తే ఎస్సీ గారు అయితే మాకు న్యాయం చేయలేదండి. ఎస్సీ గారి దగ్గర పెట్టేసి వస్తే మళ్ళీ మరుసనాడు అదే ఆయన నల్లమిల్లి ఆయన శివ అయితే ఆయనకి బండి అప్పచెప్పేశారండి. బండి అప్పచెప్పేస్తే మరి మాకు న్యాయం చెయ్యాలి కదండి. బండి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం చేస్తారనే కదా వెళ్తామండి. మేము మాకు అయితే న్యాయం చేయలేదు. న్యాయం చేయకుండా ఎస్సీ గారు అయితే మాకు సమాధానం కూడా చెప్పలేదండి. మీరు ఎందుకు వచ్చారు ఏటి కూడా అని అడగలేదు మమ్మల్ని. ఇప్పుడు ఈ రోజునే బండి ఇచ్చేసి బండి అప్పచెప్పింది మాకు చెప్పే ఇవ్వాలి కదండి. అతను బయట అతనికి మాకు చెప్పలేదు. చెప్పకుండా బండి ఇచ్చేసాడండి. బండి ఇచ్చేసాక అప్పుడే 10 రోజుల నుంచి మళ్ళీ రాకపోకలు జరుగుతున్నాయండి. జరుగుతున్నాయి. మరి నిన్న ఏం పడ్డారో తెలియదు కానండి. నిన్న రాత్రి 2 గంటలకే చేశారండి. అదండి మొత్తం దీంట్లో కేవలం రంగంపేట ఎస్సీ గారు ఉన్నారండి. రంగంపేట ఎస్సీ గారు, దంగేటి సత్తులండి, దంగేటి చక్రమ్మ అండి, ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్ అండి, బక్క వీరలక్ష్మి అండి. ఈ 4 చంపించారు. రంగంపేట ఎస్సీ గారు మాత్రం కంపల్సరీ ఉన్నారండి. మాకు బండి ఏం చేశారు ఏంటంటే సమాధానం చెప్పలేదండి. ఆయన అసలు న్యాయమే చేయలేదండి. అదండి. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు చూస్తున్నాం అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. తన భార్యకి అక్రమ సంబంధం ఉందని ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడి బైక్ను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం కూడా జరిగింది. అయినా రంగంపేట ఎస్ఐ ఆ బైక్ ఇచ్చేయడం, ఆ నిందితుడికి కేసు ఏ రకంగానూ కంప్లైంట్ ఏ రకంగానూ కూడా తీసుకోకపోవడం, కనీసం వీళ్ళు ఇచ్చిన బైక్ని కనీసం అతనికి ఇచ్చేస్తున్నామని కూడా చెప్పకుండా బైక్ ఇచ్చేయడం కూడా జరిగింది. ఈ నిందితుడు అదే బైక్ మీద వచ్చి మరి ఈ అఘాత్యానికి పాల్పడ్డాడు. అంటే ఈ రోజున చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్డర్లు, మానభంగాలు ఏ రకంగా జరుగుతున్నాయా అన్నది. అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గం అయితే చెప్పనే అక్కర్లేదు. మొన్న మధ్య పందులపాకలో జరిగింది. ఒక మహిళని హత్య చేయడం జరిగింది. అదేవిధంగా రంగాపురం గ్రామంలో ఒక మహిళని హత్య చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఈ దొడ్డుగుంట గ్రామంలో ఈ రోజున ఒక యువకుడిని హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా రంగాపురం గ్రామంలో 12 ఏళ్ల బాలికని మానభంగానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. వీటి మీద కూడా కేసులు ఉండవు, సింపుల్ కేసులే. కారణం ఎమ్మెల్యే గారు ఉన్నారన్న ఉద్దేశంతో
ఈ పోలీసులు కూడా ఏమైనా మనకేమైనా వచ్చినా ఎమ్మెల్యే గారు చూసుకుంటారన్న ధీమా వీళ్ళది. ఎమ్మెల్యే ఏరు కోరి తీసుకొచ్చిన ఎస్ఐలు వీళ్ళు బెక్కువలు అవనివ్వండి, అదేవిధంగా రంగంపేట అవనివ్వండి, ఈ ఎస్ఐల్ని ఎమ్మెల్యే ఏరుకోరి తీర్చుకున్నాడు. కారణం తనకి నెలసరి నెల కూడా వీళ్ళు మామూలు ఇస్తారు, పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎస్ఐలు స్థానికంగా ఎలాంటి గొడవలు జరిగినప్పుడు ఈ ముద్దాయిల దగ్గర డబ్బులు దండుకుని నెలాఖరును కొంత ఎమ్మెల్యేకి ముట్ట చెప్తున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి పోలీసు వాళ్ళని వెనకేసుకుని వచ్చి ఇటువంటి హత్యలు మానభంగాలు కూడా మరి చేసే వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఇస్తే మాత్రం రానున్న రోజుల్లో తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు నీకు. అక్కడ రంగాపురంలో చూసాం, 12 సంవత్సరాల అమ్మాయికి మానభంగానికి ప్రయత్నం చేసిన అబ్బాయికి ఏమో స్టేషన్ బెయిల్ ఇప్పించేసావు. అదేవిధంగా వాళ్ళ తండ్రికి పెదనాన్నగారి కొడుకుని 14 రోజులు రిమాండ్కి వెళ్ళేలాగా మరి వాళ్ళకి సెక్షన్లు వేయించావు. ఇవన్నీ కూడా నీ అనుమతితోటి నీ సహకారంతో జరిగినాయి. అనపర్తి సర్కిల్ రంగంపేట మండలంలో పెదొడ్డి గ్రామం ఏదైతే ఉందో పెదొడ్డిగుట్ట గ్రామం సంబంధించిన బక్క నాగేంద్ర అనే అతను ఈరోజు ఇక్కడ మద్దయ్య ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఈ తోరాటి శివ అని చెప్పేసి ఇతను నల్లమిల్లి గ్రామం. ఈ తోరాటి శివ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను ఈ బక్క నాగేంద్ర ఎవరైతే డిసీజ్ చనిపోయి ఉన్నాడో ఇతని భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్టు, అలాగే భర్త లేనప్పుడు ఈ భార్య దగ్గరికి వచ్చి వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే గత రాత్రి కూడా దీని మీద ఇద్దరికి గొడవలు అయినాయి. భార్య భర్తలకు ఇద్దరు గొడవలు అవడం వలన ఇద్దరు విడిగా ఉంటున్నారు. భార్య కూడా విడిగా వాళ్ళ ఇదే గ్రామంలో దొడ్డికొండ గ్రామంలోనే వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే రాత్రి ఏదైతే ఈ తోరాడి శివ అయితే ఎవరైతే ఉన్నాడో అది అమ్మాయితో ఇల్లు కంటాక్ట్ పెట్టిన అతను రాత్రి ఆ అమ్మాయి ఇంటికి వచ్చినట్టు, అలాగే అది భర్త చూసినట్టు, డిసీజ్ చూసినట్టు, దాంట్లో ఇద్దరు కూడా కొంతసేపు దీంట్లో స్ట్రగుల్ అయినట్టు. అంటే ఈ ఊరి చివరిన ఏదైతే మనకి అమ్మాయి ఇంటికి దగ్గరలో ఈ పామాయిల తోటల పక్కన ఖాళీ ప్లేస్లో ఈ ఇద్దరు స్ట్రగులింగ్ అయినట్టు, అంటే ఇక్కడ ఇద్దరు కూడా కొట్టుకున్నట్టు. లేదంటే అతను తోరాడి శివ ఎవరైతే ఉన్నాడో అతను మృతుడిని బలమైన ఆయుధంతో తల మీద కొట్టి చంపేసి ఇక్కడ పాడేసినట్టు. ఆ తర్వాత అతను కూడా గాయాలతోనూ అలాగే పురుగుల మందు తాగి అనపర్తి హాస్పిటల్లో జాయిన్ అయినట్టు చెప్తున్నారు. దాని మీద ఇక్కడ ప్రస్తుతం సీన్లోకి వచ్చాము. ఇక్కడ ఏదైతే శవ పంచనామా ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ జరిపిస్తాం. అలాగే వాళ్ళ యొక్క బంధువులు యొక్క రక్త బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దీంట్లో భారీ హస్తం కూడా ఉందని చెప్తా ఉన్నారు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీంట్లో ఎవరైతే దీనికి మర్డర్కి పాల్పడ్డారో దాంట్లో ఎవరిని కూడా ఉండే ప్రసక్తి లేదు. అందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఎవరిని వదలకుండా అందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం.